చెయ్యొదులు ఒక్క నిమిషం చెయ్యొదులమ్మా ఇప్పుడే వస్తానున్నమ్మా కాల్చిన తర్వాత కూడా తన రక్తం వాసన ఇంట్లో వస్తుంది ఏంటని చూశాను. ఇందులోంచే సార్ వచ్చుంటుంది. మన ఊళ్ళోనే సార్ డబ్బిచ్చే యజమానిని, చదువు చెప్పే పెద్ద మనుషుల్ని చేతులు జోడించి దేవుడు అంటాము. కానీ ఇప్పుడే సార్ తెలిసింది మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని. నాకున్న కోపానికి వచ్చి మీ షర్టు పట్టుకుని 4 అడిగి వెళ్దామనే వచ్చా. కానీ మర్చిపోయి సార్ అని పిలుస్తున్నాను. ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కదా. కన్న కూతురే చచ్చిపోయింది. ఈ గొడవని ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను. కానీ నా ఇంటికొచ్చి నా ఇంకో కూతుర్ని పంపించమని చెప్పారు కదా.